సింపుల్గా కొరమేను చేపల పులుసు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లోకి పసుపు, ఉప్పు, కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, ఆవాలు వేసుకొని బాగా చిటపటనేలాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయినాక చిల్లీస్, కరివేపాకు వేసుకొని బాగా వేగనిచ్చి ముందుగా ప్రిపేర్ చేసుకున్న జింజర్, గార్లిక్, ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం పసుపు, టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గినాక కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చేప ముక్కల్ని ఈవెన్గా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకొని 5 మినిట్స్ వేగినాక నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని 20 to 25 మినిట్స్ అయితే మన పులుసుని అయితే మనం బాగా బాయిల్ చేసుకోవాలి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. 1 అవర్ లీవ్ చేసి రాగి సంకట్లోకైనా రైస్లోకైనా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోయింది. థ్యాంక్ యూ ఆల్.